హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో తోటకూర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆకుకూరలు అనేవి చాలామంది పిల్లలకి నచ్చవు కదండి. ఈ విధంగా మనం రైస్ లాగా ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి అవసరమైన విటమిన్లు కూడా అందుతాయి. తోటకూర తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి. ఇందులో గుండెకి మేలు చేసే సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. ఏ, సి, డి, ఈ, B6, B12 వంటి విటమిన్లు ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకుకూరల వల్ల ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ లోపం ఉన్నవారు తోటకూర తింటే చాలా మంచిదండి. ఇప్పుడు మనం తోటకూర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం తోటకూర కట్టలు అయితే తీసుకోవాలి. పెద్ద కట్టలు అయితే 2, 3 అలా తీసుకోవచ్చండి. చిన్న కట్టలు అయితే 5 వరకు తీసుకోవాలండి. నేను ఈ రైస్ని 6 మెంబర్స్కి సరిపోయేలాగా తయారు చేస్తున్నానండి. మీరు కూడా ఈ కొలతలతో 6 మెంబర్స్కి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ తోటకూర కట్టలు అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్దవి కట్ చేస్తే ఆకుల్లాగా తగిలి కొంతమంది పిల్లలు అయితే తినరండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే రైస్లోకి బాగా మిక్స్ అయిపోతాయండి. అందుకని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. మనం కట్ చేసిన చిన్న చిన్న ముక్కలన్నీ కూడా చూసారు కదా, ఎంత చిన్న చిన్నవిగా కట్ చేసానో. ఈ విధంగా కట్ చేస్తే మనం రైస్లోకి బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం తోటకూరని ఏ విధంగా వాష్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా బాగా గట్టిగా పిసుకుతూ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే దీనికి ఇసుక ఉంటుందండి. ఆ ఇసుక అంతా మనకి అడుగుకి వెళ్ళేదాకా పిసుకుతూ పైన మనం ఈ ఆకు అనేది తీసుకుని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకుంటే ఆ ఇసుక అనేది అడుగుకి వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇలా మనం 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలండి. లేకపోతే ఆ ఇసుక అనేది మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. అందుకని ఈ విధంగా 2 టైమ్స్ అనేది వాష్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఆకు అనేది. ఈ విధంగా ఏ ఆకుకూరైనా సరే ఈ విధంగా వాష్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర తీసుకోవాలండి. అవి కూడా బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసి తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. నేనైతే ఎప్పుడు కూడా ఇలానే కట్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మనం ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా ఇష్టం లేకపోతే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అయితే నేను ఈ విధంగా తయారు చేస్తున్నానండి. ఎందుకంటే మా పిల్లలు అయితే తినరండి. అందుకని నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే రైస్లోకి మిక్స్ అయిపోతాయి అనేసి ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. ఇలా టమాటా కూడా తీసుకొని మనం ఇవి కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయని చీలికలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా చీలికలుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. 6 మెంబర్స్కి సరిపోయే విధంగా నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఆ బౌల్ పెట్టి ఫస్ట్ అయితే నెయ్యి వేస్తున్నాను. మీకు సరిపడేంత నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేదు అనేవాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను కాస్త నెయ్యి కాస్త ఆయిల్ కూడా వేస్తున్నాను. తర్వాత మనకి బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా, పువ్వు, అన్ని బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ కూడా వేస్తున్నానండి. వేసి మొత్తం అన్నీ కూడా ఒకసారి వేయించుకోవాలి. ఈ విధంగా చిటపట్లు అయ్యే వరకు వేయించుకోవాలండి. నెయ్యి కాస్త ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా తర్వాత ఆనియన్స్ వేసి ఒకసారి వేయించుకోవాలి. మనం ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించేసుకుంటే సరిపోతుందండి. అన్నీ ఒకసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కసారి వేయించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆనియన్స్ వేసాం కదా, తర్వాత క్యారెట్ వేసుకోవాలి. అవి కూడా ఒకసారి వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకొని వేయించుకుని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కూడా ఒకసారి వేయించిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి వేయించిన తర్వాత మూత పెట్టుకోవాలి. మనం 4 పచ్చిమిర్చి కూడా తీసుకొని
ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని కూడా మనం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం మూత అయితే పెట్టుకోవాలి. అడుగు పట్టకుండా మనం చూసుకుంటూ ఉండాలండి. మళ్ళీ ఒకసారి వేయించుకొని కాస్త మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గుతాయండి. అందుకని తొందరగా మగ్గడం వల్ల సాల్ట్ అనేది వేసుకుంటున్నాము. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మనకి ముక్కలు అనేది మెత్తబడతాయండి. అందుకని సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అవి మగ్గే లోపల మనం మరో పక్క ఇంకొక బౌల్ పెట్టి వాటర్ వేద్దామండి. వాటర్ వేసిన తర్వాత అందులో మిల్ మేకర్ వేసి ఉడికించుకుందాము. మీకు కావాల్సిన మిల్ మేకర్లు వేసుకోవచ్చండి. మా పిల్లలకి ఇష్టం కదా అని నేను కాస్త ఎక్కువ వేసాను మిల్ మేకర్లు అనేది. ఈ విధంగా మనం మిల్ మేకర్లు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఉడికించాలి. ఈ లోపల మనం ఇవి మగ్గినాయి కదండి, చూస్తారు కదా మెత్తగా వినివి. ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా నేను అల్లం వెల్లుల్లిపాయ కోరుతున్నానండి. ఇలాగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చాప్ చేసి వేస్తున్నాను. కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇలా ఇష్టం లేని వాళ్ళు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ ఉడికిందండి, చూసారు కదా ఇలా పొంగు వస్తుంది కదా, ఇలా మనకి ఉడికినట్టే. ఈ విధంగా ఒకసారి మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్లని సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వాటర్ సెపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఈ విధంగా అన్ని మిల్ మేకర్లు కూడా ఒక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసుకుని తీసుకున్న తర్వాత మనం ఇందాక మగ్గించిన మిశ్రమంలో అయితే ఇది వేసుకోవాలి. ఈ విధంగా మనం మిల్ మేకర్ అన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా మొత్తం మనకి ఈ మసాలాలన్నీ కూడా ఈ మిల్ మేకర్లకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి కొంచెం మెత్తగా అయినాయండి అన్నీని. ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి. 2.5 గ్లాసులకి 5 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. నేను 2.5 గ్లాసులు బియ్యం అనేది వేస్తున్నాను, అందుకని 5 గ్లాసుల వాటర్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు 1కి 2 వేయాలండి ఎప్పుడు కూడా. నేను 2.5 గ్లాసులు బియ్యం వేస్తున్నాను కాబట్టి 5 గ్లాసుల వాటర్ అనేది పోసాను. ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడుకుతుందండి. వాటర్ వేసిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంతగా ఉప్పు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం మనం వాటర్ వేసిన దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర మిశ్రమాన్ని అయితే వేసేయాలి. మనం ముందుగా వాష్ చేసుకున్నాం కదండి, ఈ తోటకూర ముక్కల్ని మొత్తం కూడా ఆ వాటర్లో, ఆ మసాలా అవన్నీ వేసిన వాటర్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ రైస్ అనేది నేను 2 గ్లాసులన్నర వేస్తున్నానండి. చూసారు కదా, 2 గ్లాసులు, ఇంకొక హాఫ్ కూడా వేసాను. ఇవి 6 మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఈ రైస్ అనేది. ఈ రైస్ బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ అయితే
వాష్ చేసుకోవాలండి రైస్ అనేది. ఇవి 6 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొలతలు రాని వారు కూడా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. 6 మెంబర్స్కి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా. ఇలా ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అయితే మరుగుతున్నాయి. మనం మిల్ మేకర్ అండ్ తోటకూర కూడా వేసాం కదా, ఆ వాటర్ అయితే మరుగుతున్నాయి. ఆ వాటర్ని ఒకసారి టేస్ట్ చూస్తే మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో తెలుస్తుంది. సరిపోకపోతే ఇప్పుడే మనం వాటర్లోనే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి, అందుకని ఇంక వేయట్లేదు. ఇప్పుడు ఆ మరిగిన వాటర్లో మనం బియ్యం అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మనం వాష్ చేసుకున్న బియ్యం అయితే వేసేసుకున్నామండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైన కాస్త నెయ్యి అనేది వేసుకోవాలండి. ఈ విధంగా కాస్త నెయ్యి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కాస్త జల్లుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ అయితే చిన్నగా పెట్టాలండి. చిన్న మంట పైన ఇది మనం ఉడికించాలి. చూసారు కదా, సగం అయితే ఉడికింది. ఈ విధంగా మనకి ప్రిపేర్ అవుతుంది. ఇంకా కాస్తని వాటర్ ఉన్నాయండి. ఈ వాటర్ కూడా అయిపోయే వరకు మనం చిన్న మంట పైన ఉడికించాలి. మంట పెద్దది అవుతే కనుక మనకి అడుగు పట్టేస్తుందండి. అందుకని ఎప్పుడు కూడా మంట అయితే పెద్దగా ఉంచకూడదు, మీడియంలోనే ఉంచాలి. చూసారు కదా, మనకి గుమగుమలాడే తోటకూర రైస్ అనేది రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఈ విధంగా మనం ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి మనకి కర్రీ ఏం అవసరం లేదండి. ఈజీగా ఈ విధంగానే తినేయచ్చు. కర్రీ అవసరం అయితే కనుక చికెన్ కర్రీ అండ్ పొటాటో కర్రీ తీసుకోవచ్చు. కానీ కర్రీ అవసరం లేకుండానే ఈజీగా తినేయచ్చు. ఇది చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఇలా నిమ్మకాయ ఒకసారి వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకొని కమ్మగా తినేయచ్చు. మా పాపకు కూడా బాగా నచ్చిందంటండి. చూసారు కదా ఫ్రెండ్స్, తోటకూర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.